అండి గోరింటాకు పెట్టుకున్నాను చూసారా. గోరింటాకు రేపు ఫంక్షన్ కదా, అందుకనేసి గోరింటాకు అయితే తెచ్చుకుని పెట్టుకున్నాను. ఫంక్షన్ అంటే చేతులకి కాళ్ళకి గోరింటాకు పెట్టుకుంటే బాగుంటుంది కదా, మనం నీట్గా రెడీ అవుతాం కదా, బాగుంటుంది అనేసి తెచ్చుకుని పెట్టుకున్నాను. ఇది గోరింటాకు మన ఆడవాళ్ళకి చాలా ఇష్టం కదా. ఇది ఇలా పెట్టుకుంటే ఫంక్షన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా పండగలకి ఫంక్షన్కి మనం గోరింటాకు ఖచ్చితంగా పెట్టుకుంటాము. ఇంకా నేనైతే తెచ్చుకుని పెట్టుకున్నాను. ఎలా ముగ్గిద్దో ఏంటో, ఎప్పుడు బాగా పండిద్ది, ఈసారి ఎలా ముగ్గిద్దో అనుకుంటున్నాను, డౌట్గా ఉంది. ఇంకా రేపు ఎల్లుండు బిజీగా ఉంటాను. నేను వీడియోస్ పెడతాను, బిజీగా ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా వీడియోస్ అయితే పెడతాను. రేపు ఎల్లుండు ఫంక్షన్ వీడియోలన్నీ మీకు పోస్ట్ చేస్తాను. పెళ్ళి అని చెప్తున్నాను కదా, మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి పెళ్ళి అని ప్రతి వీడియోలో మీకు చెప్తున్నాను. ఇంకా రేపైతే మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయిని కూడా వీడియో పెడతాను చూద్దరు కానీ, పెళ్ళిలో మొత్తం వీడియో తీసి పెడతాను చూద్దరు కానీ. మీరు కూడా పెళ్ళి మొత్తం మీకు కూడా షేర్ చేస్తాను. పెళ్ళి ఓకే అండి, ఈ చెట్టు పెట్టుకోవాలి. ఈ చెయ్యి ఒకటి ఖాళీగా ఉంది, దీన్ని కూడా పెట్టుకుంటాను. మా ఫ్రెండ్ వాళ్ళకి పంపించాలి గోరింటాకు. అయితే ఇంకా భోజనం చేయలేదు, మా వారు వంట చేస్తున్నారు. నేను గోరింటాకు పెట్టుకుంటే వంట చేస్తున్నారు మా వారు. కోడిగుడ్డు ఆమ్లెట్ అన్నము చేస్తున్నారు. ఇంకా ఈ చేతికి తర్వాత పెట్టుకుంటాను, భోజనం అయిపోయాక పెట్టుకుంటాను ఈ చేతికి. మా ఫ్రెండ్ వాళ్ళకి కూడా పంపించాలి గోరింటాకు. మా ఫ్రెండ్ బాగా టెన్షన్ పడిపోతుంది. ఎందుకు అంటే పెళ్లి పనుల మీద బాగా ఒక 6 రోజుల నుంచి హడావుడి బాగా టెన్షన్గా ఉంది. ఇప్పుడే ఫోన్ చేశాను, టెన్షన్గా ఉంది, ఎవరు లేరు అని అంటుంది. అందరూ ఆ టయానికే వస్తారు కదా, పెళ్లి టయానికే వస్తారు. ముందు ఎవరు వస్తున్నారు ఇప్పుడు ఈ రోజుల్లో? ముందు ఎవరు రావట్లేదు, పెళ్లి టయానికే వస్తారు ఎవరైనా సరే. ఎవరు లేకపోయినా పనులు అవే అవుతూ ఉంటాయిలేండి, టెన్షన్ ఏమి పడకూడదు. వాటందరికి అవే జరుగుతూ ఉంటాయి. మనం కూల్గా ఉంటే పనులు అవే అవుతూ ఉంటాయి. ఎవరింట్లో పెళ్ళైనా ఎవరింట్లో ఫంక్షన్ అయినా టెన్షన్ పడితే ఉపయోగం ఏముండదు. కూల్గా ఉంటే పనులు అవే అవుతూ ఉంటాయి. టెన్షన్ పడినందువల్ల ఏమీ ఉండదు, బీపీ పెరగటం తప్పితే హాయిగా కూల్గా పనులు చేసుకోవచ్చు. బాయ్ అండి, ఓకే లైక్